హాయ్ అండి. ఆ రోజు మనం పాలకూర సీడ్స్ వేసాం కదా! ఆ తర్వాత నేను అస్సలు అడ్రస్ లేను యూట్యూబ్‌లో. కొంచెం బిజీగా ఉన్నాను. ఈరోజు అవి ఎలా గ్రో అయ్యాయో చూద్దాం. నేను ఊరెళ్ళేసొచ్చేసరికి అవన్నీ స్ప్రౌట్ అయ్యున్నాయి. నేను మిరప చెట్లా అనుకున్నాను. ఆల్రెడీ మిరప చెట్లకి సీడ్స్ వేసి పెట్టాను. అవి కొంచెం కొంచెం గ్రో అయ్యున్నాయి. ఇవి చూసి సడెన్‌గా షాక్ అయ్యాను. ఏంటివి మిరప చెట్లా? లేకపోతే ఈ పాలకూరేనా అనేసి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. తర్వాత చూస్తే ఇవి పాలకూర సీడ్స్ అని అర్థమైంది. పైనే మా టెర్రస్ పైనే ఈ చిన్ని చామంతినైతే పెంచుతున్నాను. భలే వచ్చాయి కదా! నాకైతే ఇవి చూస్తుంటే వేరే జ్ఞాపకం వస్తుందిలెండి. బెంగుళూరులో నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను ఈ ప్లాంట్ అయితే కొనుక్కున్నాను. అది ఇప్పుడు లేదనుకోండి. నాకు అదే గుర్తొచ్చింది. ఇదే మన పాలకూర సీడ్స్. ఇలా వచ్చాయి. దీని తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత గుంపుగా వచ్చేసాయి. అవి చూస్తే పెద్ద పెద్దగా పెరుగుతాయి కదా! ఒకవేళ ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత పొలం దగ్గర నాటేస్తే బావుంటుందేమో అనిపిస్తుంది నాకి. మీరేమంటారు? అలా చేస్తే బావుంటుందంటారా? నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి ఇక్కడ. నాకు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది తెలియట్లేదు. ఈ ప్లాంట్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. షీకాయ దంచుకుందామనేసి ఎండబెట్టి వేశాను. మేబీ అదేమన్నా పడిందేమో తెలియట్లేదు.